before learning any tool or any technology, you should know why I'm going to learn this, whether it will have the future or not. ఓకే, అది టెక్నికల్ గా జనరిక్ రీజన్స్ అన్నిటితోటే మనం ఒక కాన్ఫిడెన్స్ తో నేర్చుకుంటే యూ విల్ హ్యావ్ మోర్ గ్రిప్ ఆన్ ఇట్ ఆర్ మోర్ అండర్స్టాండింగ్. ఇది నేర్చుకుంటే నాకు బాగుంటుంది ఫ్యూచర్ అనే ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అందుకని ఐ లిస్టెడ్ అవుట్ సమ్ రీజన్స్. యాక్చువల్గా కూడా ఏంటి అంటే, ఇంటిగ్రేషన్ టూల్స్ లో మామూలుగా జనరల్ గా మనకి గార్ట్నర్ అనే ఒక సాఫ్ట్వేర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, మార్కెట్లో ఉన్న టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంటిగ్రేషన్ అనుకోండి, ఇంటిగ్రేషన్ లో ఏమేమి టూల్స్ ఉన్నాయి, ఆ టూల్స్ ఎంత బిజినెస్ చేస్తున్నాయి, ఎంత ప్రాపర్ గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్ కి, ఏ కాస్ట్ లో ఉంది, ఎంతమంది కస్టమర్స్ అది వాడుతున్నారు, ఇవన్నీ రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఎగ్జాక్ట్లీ గార్ట్నర్ అనే ఒక సాఫ్ట్వేర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చేసి అది ర్యాంకింగ్ లాగా ఇస్తుంది అనమాట. వీళ్ళు లీడర్స్ అంటే ఈ మార్కెట్ లో వీళ్ళు చాలా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని బేసిస్ మీద చాలా పారామీటర్స్ డిసైడ్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసి దాని మీద డిసైడ్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే, మనకి ఫిల్మ్ మూవీస్ కి ఆస్కార్ అవార్డ్ ఎలాగో అలాగా ఈ గార్ట్నర్ రిపోర్ట్ అనేది సాఫ్ట్వేర్ టూల్స్ కి అలాగనమాట. ఓకే, అలాంటి టూల్, అలాంటి ఆర్గనైజేషన్ ఆర్ సాఫ్ట్వేర్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మ్యూల్సాఫ్ట్ ని లీడర్ గా ఆల్మోస్ట్ లైక్ ఫ్యూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ గా ఇస్తా ఉందన్నమాట. ఓకే, ఆ పర్టికులర్ రిపోర్ట్ ఏం చెప్తుంది, మ్యూల్సాఫ్ట్ ఈజ్ ఏ లీడర్ ఇన్ ఇంటిగ్రేషన్. అంటే దాని అర్థమైంది వెరీ క్లియర్ గా. ఓకే, వేరే టూల్స్ తో పోల్చుకుంటే ఈ టూల్ చాలా బాగుంది అనేది మనకు ఒక వేరే లీడర్స్ కూడా ఉన్నారు, బట్ స్టిల్ వాళ్ళతో పోల్చుకుంటే కూడా ఇది ఇంకా బెటర్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, అందుకని మనం దిస్ ఇస్ వన్ స్పెసిఫిక్ రీజన్ వై వీ షుడ్ లర్న్ మ్యూల్సాఫ్ట్. బికాస్ అంతే కదా, ఇప్పుడు టాప్ లో ఏది ఉన్నాయో దాన్ని వాడితే మనకి మోర్ బిజినెస్ జరుగుతుంటది బయట. మోర్ బిజినెస్ జరిగితే మోర్ ఆపర్చునిటీస్ అంటే మనకి జాబ్స్ ఎక్కువ వస్తాయి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద రీజన్.